అన్న మీ పేరే? మణికంఠ అన్న పేరు. ఇక్కడే ఉంటారు? ఇక్కడ లోకల్, ఇక్కడనే పుట్టి పెరిగింది. సో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణలో, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. సో ఇటు బీజేపీ ఉంది, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి. సో ఇట్లా ఓల్కి గెలిస్తే మంచి ఉంటుంది అనుకుంటుంది. ఈ యాక్చువల్లీ కంటోన్మెంట్ అనేది కేంద్ర పాలిత ప్రాంతం. ఇది కంటోన్మెంట్ మొత్తం కంటోన్మెంట్ బోర్డు అనేది ఇండివిజువల్ బాడీ ఇది, విచ్ మొత్తం ఇది కేంద్రంతోనే కేంద్ర పాలిత ప్రాంతం. సో ఇక్కడ మనకి ఏమున్నా కేంద్రం నుంచే సహాయం అందాలి కాబట్టి ఈటెల రాజేందర్ అన్న లాంటి నాయకుడు ఇక్కడికి రావడం మా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటెల రాజేందర్ అన్న ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఇక్కడ ఉన్న ప్రజలను అందరినీ ఆదుకొని అన్ని కష్టాలన్నీ తీరుస్తాడు. మాకు దీర్ఘకాలికంగా కంటోన్మెంట్ కోరుకున్న సమస్యలన్నీ పరిష్కరిస్తాడని మేము ఆశిస్తున్నాము. భారీ మెజారిటీతో అన్నను గెలిపించుకుంటాం. కానీ ఏమంటారు అంటే కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇటు హుజరాబాద్ లో గెలవలేరు, గజ్వేల్ ఎమ్మెల్యేగానే గెలవలేరు, ఎంపీగా ఏం గెలుస్తారు? ఇప్పుడు మోడీ అవాలా ఈటెల రాజేందర్ అన్న ఎందుకు ఓడిపోయిందో కూడా అందరు తెలుసు. ఈ అపోజిషన్ లీడర్లు అందరూ టార్గెట్ చేసి మరి ఆయన ఓడగొట్టారు. ఎందుకంటే ఆయనకి అన్ని ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంది. గవర్నమెంట్ ఎట్లుంటది, ఎట్లా నడుస్తుంది, బడ్జెట్ ఏంది, ఏం నడుస్తుంది అని చెప్పేసి అంత ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఆయన గెలిస్తే మాకు మేక్ అవుతాడనే ఒక ఉద్దేశంతో ఆయన ఓడగొట్టడానికి మొత్తం స్టేట్లు ఉన్న అపోజిషన్ లీడర్లు అందరు కలిసి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తారు. ఎక్కడనో వికారాబాద్ లీడర్లను తీసుకొని వచ్చి ఎవరెవరినో ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఈయన నాన్ లోకల్ అంటారు. 25 ఇయర్స్ నుంచి ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ లా లోకల్ ఆయనను పట్టుకొని ఈ రోజు నాన్ లోకల్ అనడం సిగ్గుచేటు. ఈ రోజు ఈటెల రాజేందర్ అన్న భారీ మెజారిటీతోని ఈ కంటోన్మెంట్ నే ఇంకా ఎక్కువ మెజారిటీ ఇస్తాము. ఈటెల రాజేందర్ అన్న గెలిచి మా కంటోన్మెంట్ కున్న సమస్యలన్నీ తీరుస్తాడని ఆశిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి నేను మల్కాజ్గిరిలో గెలిచినా సో నన్నే గెలిపిస్తారని. అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు రేవంత్ రెడ్డికి అందరూ ఎందుకు ఓటేయాల్సి వచ్చిందంటే కేసీఆర్ అన్నట్టు ఒకడు ఉండాలిరా, ఒక వాయిస్ లాగా ఒకడు ఉండాలిరా అని చెప్పేసి అందరూ పార్టీలకు అతీతంగా ఆయన ఒక రౌండ్ వేయంగానే ఆయన ఓటేసేసి ఆయనను గెలిపించారు. కానీ ఇప్పుడు పూర్తిగా విరుద్ధం. ఏదైతే కేసీఆర్ ఏదైతే చేసిండో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తుండో. దీనికి పక్కా చెంప చెల్లు ఫస్ట్ మల్కాజ్గిరి నుంచే షురు అవుతుంది. ఈ మొత్తం బీజేపీకి ఉన్న సీట్లలో అత్యధిక మెజారిటీతో ఈటెల రాజేందర్ అన్న గెలిపిస్తాం. సో ఓవరాల్ ఎన్ని వస్తాయి అనుకుంటారు బీజేపీ తెలంగాణలో? బీజేపీ 100% 14+ వస్తాయండి. 14+ వస్తాయి. మోడీకి మేము 100% ఇంకా సపోర్ట్ మెజారిటీ పెంచి తెలంగాణ నుంచి మేము ఈటెల రాజేందర్ అనే ఫస్ట్ ప్లేస్ లో పెడతామని చెప్తున్నాం కంటోన్మెంట్ వాసిగా. కానీ రాహుల్ గాంధీ సెంటర్ లో ప్రధాన ఛాన్స్ ఉందని అంటారు. రాహుల్ గాంధీ అంటే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. ఆయన ఒక పప్పు గాంధీ. ఆయన అసలు అది పిఎం అయితాను ఆయనకే లేదు. వీళ్ళందరూ ఏదో పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళంతలో వాళ్ళు గెస్ చేసి రాహుల్ గాంధీ అంటారు. కానీ రాహుల్ గాంధీతో అయ్యేది లేదు, చేసేది లేదు. రానున్న కాలం అంతా మోడీ అంతా మోడీ 3.0. ఈసారి 400 పక్కా. సో ఎందుకంత మోడీ అని అంతా ధీమాకి ఎందుకంటే ఏం చేసారు అసలు మోడీ ఏం చేసిండంటే ఈ రోజు బ్రదర్ మనకి స్టాటిస్టికల్ గా కానీ ఏ విధంగా కానీ మోడీ చేసిన అభివృద్ధికి 60 ఏళ్ల కాంగ్రెస్ చేసిన అక్రమాలకి అన్నిటికీ మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. 100% ఈ రోజు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తారు. ఈ రోజు మోడీ ఉన్నాం కాబట్టి మనం ఉన్నాం. అది ఎవరన్నా ఉండని భారతదేశం ఉందంటే మోడీ ఉంది. ఈ రోజు భారతదేశం గర్వపడే స్థాయిలో ఉందంటే మోడీ వల్లనే ఉంది. ఆ మోడీ ఈ రోజు 100% థర్డ్ టైం PM గా కాబోతుంది.